దైవశక్తిని సరే పెట్టమంటున్నారు కదా మీరు, మరి ఎప్పుడు పెట్టమంటారని అడిగానండి దీపారాధన. అంటే ఎల్లుండి ఏకాదశి సోమవారం మంచిది, స్వామితో చెప్పు పెట్టమని అన్నాను. అనేసి నేను ఏడుతున్నానండి, ఏడుతాను అన్నీ అడిగానండి దైవశక్తిని. అంటే సరే మీకు నాకు జరిగిన సంభాషణ మా స్వామి వచ్చి చెప్తే కనుక నేను పెట్టిన దాని దీపారాధన అన్నానండి. సరిగ్గా అన్నాక కాసేపటికి ఈయన వచ్చారండి మా స్వామి. ఆయనకి ఆ విషయాలు ఆయన చెప్తారండి. ఇప్పుడు చెప్పు. వచ్చి ఏంటి స్వామిని తిడుతున్నామంట, మన బాధలు మనం అనుభవిస్తున్నాం కదా, ఈ బాధలు ఆయన సేవలోనే మనకి తొలగాలి తప్ప వేరే తొలుగుతాయేంటి అంటే, ఆయన అప్పుడు కాదు నన్ను ఇలా దీపారాధన పెట్టమంటున్నారు, ఈ కర్మలన్నీ తీసేస్తానంటున్నారు. అంటే అయితే నువ్వు వెలిగిస్తానంటే వెలిగించు, ఎప్పుడు చేయమన్నారంటే ఎల్లుండి ఏకాదశి సోమవారం వచ్చింది, ఆ రోజున నన్ను దీపారాధన పెట్టమన్నారు. అంటే ఆ సంవత్సరం మే 13వ తారీఖు 96 మే 13వ తారీఖు ఆ రోజున ఆ ఇంట్లోంచి వచ్చి మెల్లిగా ఇక్కడ దీపారాధన వెలిగించింది. దీపారాధన వెలిగించిన తర్వాత ఇక్కడే ఆయన ఏమన్నా అంటే మీరు తినేసి అక్కడ పడుకోవడం కాదు, ఈ దీపారాధన దగ్గరే పడుకోమంటే ఆ దీపారాధన దగ్గరే పడుకుంటే అప్పుడు ప్రతిష్ట రోజు వచ్చేటప్పటికి దానికి కాంత తేలికిచ్చింది. అయితే ఆ 2 అడుగులు వేసి ప్రతిష్ఠ చేయటానికి శక్తి వచ్చింది, లేకపోతే ఆ ప్రతిష్ఠ చేసే శక్తి అప్పుడు దానికి లేదు. అది అక్కడి నుంచి ఏమన్నా అంటే నువ్వు 1,00,000 మృత్యుంజయం చేస్తే నేను బతికిస్తాను అన్నాడు ఆయన. అంటే సర్లే 1,00,000 మృత్యుంజయం చేసింది. అప్పుడు చేస్తే ఆ మృత్యుంజయం చేసే కొలిది దానికి ఆ కాలు అది బాగా వచ్చింది. ఈ ప్రతిష్ఠ జరిగిన తర్వాత పెట్టిన 5 నెలలకి ఈ విగ్రహాలు పెట్టామండి. దీపారాధన పెట్టిన 5 నెలలకి విగ్రహాలు పెట్టామాట అండి. దీపారాధన ముందర పెట్టించి 5 నెలలు మరి చూసి సేవ ఎలా చేస్తున్నామో చేశాక అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేయించారు ఆయన. విగ్రహ ప్రతిష్ఠ చేసిన కొన్నాళ్ళు పోయిన తర్వాత దానికి మహామృత్యుంజయం నమ్మకంలో కలిపి చేయమన్నారు ఆయన. చేయమంటే అప్పట్లో మొట్టమొదటిలో కొత్త కాబట్టి ఒక యంత్రానికి ఒకటే కలిపి 169, 175 అవుతాయి. మొత్తం 175 కాడికి లెక్కేసుకుని 2 సంవత్సరాలు చేశాను. చేసిన తర్వాత 1,00,000 పూర్తి అయ్యేటప్పటికి నడవటం కొంత తేలికిచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఓ సంవత్సరం నమ్మక మంత్రానికి 2 సార్లు చెప్పించి, అంటే రోజుకి 350 కాడికి చెప్పించి ఆ సంవత్సర కాలం అయ్యేటప్పటికి 1,00,000 పూర్తి చేశాను నమ్మకంలోని. అంతే భగవంతుడు ఆయన శుభ్రంగా ఆరోగ్యంగా తిరగటం చేయటం ఆయన చెప్పేవాడు. నా చేతితో దాని చేతితోటి నాకు చాలా సందర్భాలు చేయాలి, అది అప్పుడే దాన్ని తీసుకుపోతున్నాను అనుకోమోకు అని. ఆ తర్వాత ఎవరికైనా చూపిస్తే దాని జాతకం ఇవిడు ఎలా బతుకున్నారని ఆశ్చర్యపోతూ ఉండేవారు. చాలాసార్లు చూపిస్తే మీరు ఎవరికి చెప్పమోకుండా జాతకం ఆవిడికి ఎవరన్నా చూపిస్తే ఇవిడు ఎప్పుడో వెళ్ళిపోవాలి ఇంకా ఉన్నారా అని అనేవారు మాట. అవునండి, అది శివారాధన వల్ల మాకు కలిగింది ఆ భాగ్యం. అదండి, అది మరి ఆ భాగ్యం చూడాలి.